నా నెక్స్ట్ ఇది ఫస్ట్ రోమన్లో సెకండ్ సమ్ 10th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్లో ఎక్సైజ్ 2.2 ఫస్ట్ రోమన్లో సెకండ్ సమ్ నాన్న ఇది. సేమ్ అదే క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ quadratic polynomial and verify the relation between the zeros and the coefficients. ఫస్ట్ ఆడిచ్చిన పాలినామియల్ ఏదైతే ఉందో దాని యొక్క జీరోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఆడిచ్చిన పాలినామియల్ ఏంటిది? 4x² - 4x + 1 = 0 అనేది ఆడిచ్చిన పాలినామియల్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క జీరోస్ అంటే ఈ ఎస్ వాల్యూస్ ఇక్కడ వేరియబుల్ కింద ఎస్ తీసుకున్నాడు, లాస్ట్ ప్రాబ్లంలో ఎక్స్ తీసుకున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ కోఎఫిషియంట్ ఆఫ్ s² ఏదైతే ఉందో అది తీసుకోవాలి. కోఎఫిషియంట్ ఎంత అక్కడ 4 ఇంటూ కాన్స్టెంట్ వచ్చి 1, 4 ఇంటూ 1, 4 ఇంటూ 1 అంటే ఎంత? 4. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 4 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 1 ఇంటూ 4, 2 ఇంటూ 2. ఓకేనా? అక్కడితో ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఈ 4 యొక్క సైన్ ఎంత? ఇది ప్లస్, దీని ముందు కూడా ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ అంటే ఎడిషన్. యాడ్ చేస్తే ఎంత రావాలి? ఈ మధ్యలో నెంబర్ ఎంతైతే ఉందో అంత రావాలి. సైన్తో మనకు పని లేదు, నెంబర్ ఎంతైతే ఉందో అంత రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను యాడ్ చేసా, 4 + 1 అంటే ఎంత? 5. ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇది మనకి కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ ఇది 2 + 2 ఎంత? 4. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. 4s² - 4s + 1 = 0. ఇక్కడ 4s² మైనస్ 4s అంటే ఈ 4 ఎలా రాసుకోవచ్చు? -2s - 2s + 1 = 0 అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ దీని ఏంటంటే దీన్ని ఇంకొక స్టెప్ అనేది నేను ఎక్స్ట్రా రాసుకుంటున్నా. దేనికోసం అంటే మనకి కామన్ తీయడానికి ఈజీగా ఉంటుందని. దీంట్లో నేను కామన్ తీయాలంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా రాసుకుంటున్నా. ఇది మనం ఎగ్జామ్లో రాసుకోకపోయినా పర్లా. దీన్ని 2 ఇంటూ 2 ఇంటూ s ఇంటూ s మైనస్ 2 ఇంటూ s ఇంటూ 1 అని చెప్పి రాసుకున్నా నేను. దీన్ని 4ని 2 ఇంటూ 2 అని రాసుకున్నా, ఎస్ని x² s ఇంటూ s మైనస్ 2sని 2 ఇంటూ s ఇంటూ 1 అని చెప్పి రాసుకున్నాం. రిమైనింగ్ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో థర్డ్ టర్మ్ అది యాజ్ ఇట్ ఈజ్ అని రాసుకున్నాం. యాక్చువల్గా ఇది మనం స్టెప్ అనేది మనం కన్సిడర్ రాయకల్లా, ఆ స్టెప్కి మార్క్స్ ఉండవు అనమాట. ఇప్పుడు ఇందులో మనకి కామన్గా ఏముంది? ఫస్ట్ 2 టర్మ్స్లో 2, 2 s, ఆ 2 ఇంటూ s అనేది కామన్గా తీసుకున్నాను నేను. కామన్ తీసేస్తే అక్కడ రిమైనింగ్ ఎంత? 2 ఇంటూ s మైనస్ 1. ఇక్కడ 2 ఉంది రాసుకున్నాం, ఇంటూ s మైనస్ ఇక్కడ 2 టర్మ్స్ కూడా తీసాం కాబట్టి 1 మైనస్. ఇక్కడ ఏం చేయాలి మనం? ఇక్కడ ఏదైతే వచ్చిందో 2s - 1 అదే బ్రాకెట్ ఇక్కడ రావాలి మనకి. ఓకేనా? సేమ్ అదే బ్రాకెట్. ఇక్కడ మనం ఈ థర్డ్ టర్మ్ని దీన్ని కంపేర్ చేసుకుంటే ఆ థర్డ్ టర్మ్లో ఎంత ఉంది? అక్కడ -2 ఇంటూ s ఇంటూ 1 అదిగా ఉంది. -2x అంటే -2 ఇంటూ s ఇంటూ 1. ఇందులో మనం రాసుకుంది ఎంత? ఇక్కడ 2 రాసుకున్నాం, s రాసుకున్నాం, రిమైనింగ్ -1 అని చెప్పి రిమైనింగ్ మిగిలింది అనమాట. అంటే ఇందులోంచి 2 ఇప్పుడు ఇదంతా ఒక టర్మ్, 2 ఇంటూ s ఇంటూ 2 ఇంటూ s మైనస్ 1 అదొక టర్ము. నెక్స్ట్ -1 ఇంటూ 2s మైనస్ 1 ఇది ఒక టర్ము. ఇందులోంచి 2s మైనస్ 1 అనేది కామన్ రాసుకుంటే 2s మైనస్ 1. నెక్స్ట్ if 2x
2s minus 1 is 0, then ఇందులో s వాల్యూ ఎంత అవుద్ది, 2s is equal to 1, ఈ మైనస్ 1 అంటే వెళ్తే ప్లస్ 1. నెక్స్ట్ s is equal to, ఇది 2s అంటే 2 into s కాబట్టి s అటు 2 అటు తీసుకెళ్తే 1/2. ఇది కూడా సేమ్, మళ్ళీ ఇంకోసారి అది రాసుకోకల్లా. ఇఫ్ 2s minus 1 is equal to 0, then 2 into s minus 1 is equal to 0. 2 into s మైనస్ 1 తీసుకెళ్తే ప్లస్ 1 అయింది. 2ని ఇంటూలో ఉంది కాబట్టి దాన్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే 1/2. therefore zeros of the polynomial of 4s square minus 4s plus 1 is equal to 0 is 1/2, 1/2. ఆ రెండు ఏంటి, వాటి యొక్క జీరోస్ అనమాట, ఆడిచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్. therefore జనరల్ ఈక్వేషన్ ఏంటి, యాక్చువల్గా మన జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0. నెక్స్ట్ ఇక్కడ గివెన్ పాలినామియల్ 4s square minus 4s plus 1 is equal to 0. ఇది కంపేర్ చేసుకుంటే a ప్లస్లో 4, నెక్స్ట్ b ప్లస్లో -4, c ప్లస్లో 1 అనమాట. ఇది ఉంది. మనమైతే జీరోస్ ఫైండ్ అవుట్ చేసాము. జీరోస్ ఎంత వచ్చినాయి మనకి, 1/2, 1/2 వచ్చింది. నెక్స్ట్ మనం రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనకి జీరోస్ ఎంత వచ్చింది, ఒకటి ఆల్ఫా 1/2, ఇంకోటి బీటా 1/2, ఇది వచ్చింది మన జీరోస్ మనకి. నెక్స్ట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 ప్లస్ 1/2. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఒక కామన్ డినామినేటర్ రాసుకుంటున్నాం, న్యూమరేటర్ యాడ్ చేసుకోవాలి. 1 + 1 అంటే ఎంత వచ్చింది మనకి, 2/2. మనం ఇందాక కంపేర్ చేసుకున్నప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది, 4, బి వాల్యూ -4, సి వాల్యూ 1. కానీ ఇక్కడ మనకి న్యూమరేటర్ 2 వచ్చింది, డినామినేటర్ 2 వచ్చింది. అంటే ఈ 2 వాల్యూస్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎక్కడ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ 2ని న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, 4/4 వచ్చింది. నెక్స్ట్ మైనస్తో, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి ఈ +4 ముందు సైన్ ఏం లేదు కాబట్టి ప్లస్ ఉన్నట్టు. ఈ +4 నేనేం చేసా, -4/4 మైనస్ ఈ -4 అంటే ఎంత, -b/a అంటే -b/a అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఆఫ్ s బై కోఎఫిషియంట్ ఆఫ్ s². ఇది ఫస్ట్ వన్. ఇందులో ఆల్రెడీ మనం చేసాం, సమ్ ఆఫ్ ది రూట్స్, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆర్ జీరోస్. దీని యొక్క ఫార్ములా ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా అంటే 1/2 ఇంటూ బీటా అంటే 1/2, అంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ అంటే 1 × 1 బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ 2 × 2. ఇట్ మీన్స్
1/4. 1 అంటే ఎంత ఇది మనకు వచ్చింది కాన్స్టెంట్, సి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏ అంటే 4, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్. ఓకేనా, ఇది వచ్చి సెకండ్ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ రోమన్లో సెకండ్ సమ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.